సినిమా బాగుంది. సో ఈ బ్యాక్‌డ్రాప్‌లో మనకి మూవీస్ చాలా తక్కువ వచ్చినాయి. సో సీ మీద ఫైట్స్, ఆ బోట్ అవన్నీ ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో కంగువ క్యారెక్టర్ అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది. యాజ్ యూజువల్ సూర్య క్యారెక్టర్ అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది. చాలా బాగుంది. సో మ్యూజిక్ అనేది దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. సూర్యకి బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. అదే చెప్తా, ఓషన్ బ్యాక్డ్రాప్లో మనకి ఫైట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మూవీస్లో, దీంట్లో బాగా టేకింగ్ చేశారు. చాలా బాగుంది. ఓకే, స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ నాకు ఎందుకో సూర్యకి అంత సూటబుల్ కాదేమో అనిపించింది. చాలా డ్రాగ్ చేశారు మూవీ అయితే. లాట్ ఆఫ్ ఫైటింగ్, ఎమోషన్ ఉంది, లైక్ ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్. సో పార్ట్ చూడాలి ఏమవుతుందో. 3 హార్డ్లీ, బికాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ ఉంది అంతే. బ్యాక్గ్రౌండ్ ఇస్ గుడ్, బీజీవీ ఇస్ సో క్రేజీ. ఆ రెండుకి అయితే 5.5 ఇస్తాను నేను. బట్ స్టోరీ పరంగా ఇట్ ఈస్ ఐ వుడ్ గివ్ 2.5 to 3. మేబీ పార్ట్ 2లో లెట్స్ సీ. లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది. క్రాంతి మీన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు క్రాంతి. సో దట్ వాజ్ రియలీ గుడ్. సో లెట్స్ హైలైట్స్ ఇస్ బీజీవీస్ హైలైట్స్. ఎంట్రీ హైలైట్ ఉంది, సూర్య ఎంట్రీ. లాస్ట్ వాళ్ళ తమ్ముడు వస్తాడు కదా, వాడి ఎంట్రీ కూడా చాలా హైలైట్ ఉంది. ఐ మీన్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి మూవీలో, క్యాన్ వాచ్. ఎట్లా బాహుబలి రేంజ్ అయితే కాదు, ఫైట్స్ ఉన్నాయి బట్ బాహుబలి రేంజ్ ఫైట్స్ అయితే కాదు. విజువల్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ కూడా బాగుంది. చూడొచ్చు, వన్ టైం వాచ్ అని చెప్తాను నేను. యాక్టింగ్ అండ్ ఆ లుక్స్ స్టోల్ ది షో. కంప్లీట్ వన్ మ్యాన్ షో అండి. సూర్య వల్ల సినిమా అసలు టాప్ నాచ్ వెళ్ళింది. బాబీ డియోల్ విలనిజం చాలా బాగుందంట కదా. బాగుందండి, అంటే బాగా డామినేట్ చేశారు సూర్యన్ అని చెప్పేసి అంటున్నారు. అంత డామినేట్ ఏం చేయలేదు, సూర్యనే హైలైట్ చేశాడు. వన్ మ్యాన్ షో సూర్య వన్ మ్యాన్ షో. తనదే కంగువ మొత్తం. కార్తీది చాలా క్లైమాక్స్ మీరు ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు? ఆడియన్స్ రావాలి కదా సినిమాకి. మీరు ఇలా కార్తీ గురించి చెప్పేస్తే జనాలకి ఆ సస్పెన్స్ ఎలా ఉంటుంది? నాకైతే తెలీదు కార్తీ ఉన్నాడని. ఐ ఫెల్ట్ సో గుడ్. సో ఇలాంటి స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉంటే తనకి కొంచెము కలెక్షన్స్ వస్తాయి. అది మన తెలుగులో టాలీవుడ్ ఫ్యాన్స్ చాలా స్ప్లిట్ అయి ఉన్నారు కదా. సూర్య ఫ్యాన్ బేస్ మాత్రం పక్కా నచ్చుతుంది. సో సూర్యకి ఫ్యాన్ బేస్ పెరగాలని కోరుకుంటున్నాను. ఇదే సినిమా ఏ టాలీవుడ్ స్టార్ లైక్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసి రాజమౌళి తీసుంటే సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటారు. కానీ ఆ డైరెక్టర్ శివ అండ్ సూర్య వల్ల జనాలు మిక్స్డ్ టాక్ ఇవ్వచ్చు. బట్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. 100% న్యాయం చేశాడు సూర్య మాత్రం. ఫ్యాన్స్కి ఐ ట్రీట్ అండి, విజువల్ ట్రీట్. సౌండ్ కొంచెము కరెక్ట్గా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగుంది. కానీ సూర్య చించి పాడేశాడు సినిమాలో. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ సూర్య ఫ్యాన్. సూర్య ఫ్యాన్ కాకుండానే సూర్య ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అనమాట. విజువల్స్ చాలా బాగున్నాయి. మనకి కొన్ని సీన్స్ చూసినట్టు అనిపిస్తుంది, బికాజ్ మనం అవి బాహుబలిలో లేకపోతే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూస్తున్నాము. కానీ సూర్య యాక్షన్ అండ్ సూర్య ఎగ్జిక్యూషన్ ఇస్ పర్ఫెక్ట్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది. ఫస్ట్ హాఫ్ వల్ల చాలా డిసప్పాయింట్ అవ్వచ్చు జనాలు, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్లో ఆ ట్విస్ట్, ఆ ఎంట్రీ అంతా చాలా చాలా బాగుంది. అసలు సూర్య అయితే ఇంకా బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశారు ఈ మూవీ. సూర్య ఫ్యాన్గా ఫీల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూవీ ఇది. చాలా బాగుంది. 2 క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. తన యాక్షన్, తన లుక్స్, తన యాక్టింగ్, అసలు స్టంట్స్ అన్నీ ఇరగదీశాడు. సినిమా బాగుందన్న. లైక్ అంటే ట్రైలర్లో చూపించినట్టుగా ఓన్లీ యాక్షన్స్ అనే కాదు, కొంచెం మరి బాండింగ్, ఎమోషన్స్ కూడా కొంచెం ఉన్నాయి. లాగ్ అని చెప్తారు కొంతమంది, లైక్ మేబీ లాగ్ అని కాకుండా సినిమా బేస్ సెటప్ కింద నేను ట్రీట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి. ట్విస్ట్ అంటే కార్తీ ఎంట్రన్స్ బాగుంటుంది. అక్కడి నుంచి సినిమా అంటే సెకండ్ హాఫ్కి అంటే లైక్ సెకండ్ హాఫ్ ఎట్లా ఉండబోతుంది అని చెప్పి లాస్ట్ 5 minutes చూపించి కార్తీ యాక్టింగ్ అంతా కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, అంటే లైక్ సూర్య ఎలివేషన్స్ కానీ, ఆ బాబీ డియోల్ ఎలివేషన్స్ కానీ, ఇవన్నీ చాలా బాగా వచ్చింది. కంగు తిన్నామండి, కంగువ దెబ్బకి. అంతకన్నా మేమేం చెప్పలేము. సూర్య యాక్టింగ్ బాగుంది, అంతకన్నా సినిమాలో ఏం లేదు. బాగుందండి, చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అంతే, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అది బాగుంది. అది బేసిక్గా క్యామియో కదా, బయటికి రివీల్ చేయట్లేదు. సో మీరు కూడా చేయకండి. 2 క్యారెక్టర్స్ బాగున్నాయి. బాగుంది.
సినిమా ఓకే, వన్ టైం వాచ్. కంగువా ఇప్పుడు చూసా అన్న, లిటరల్లీ టార్చర్ పెట్టాడు అసలు. ఆ లౌడ్ బీజిఎంతో మొత్తం ఆ సౌండ్ అసలు మనిషి అరుపుకి ఎంత భయపడతాం అనిపించింది, అంత చిరాకు పెట్టాడు అసలు. చూస్తున్నాను చెప్పి కూడా స్టార్టింగ్ ఏదో క్రింజ్ స్టార్టింగ్ చేశారు కానీ కామెడీతో, తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి సౌండ్ బాగా లౌడ్ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది అసలు. ఎవరైనా చెవి పాలు ఉంటే మాత్రం వాళ్ళకి చెవులు పోతాయి, ఆ లెవెల్లో ఉంది. వాళ్ళు ఏదో 2 కోట్లు కలెక్షన్ చేస్తామని కొడతామని చెప్పారు కానీ ఓ మగధీర స్టోరీ, ఓ బాహుబలి స్టోరీ, ఓ స్ట్రేంజర్ థింగ్స్ ఆ స్టోరీలో వేశారు. కంప్లీట్గా అసలు ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కంప్లీట్గా ఫ్లాట్ స్టోరీ, మొత్తం నెరేషన్ కూడా చాలా ఫ్లాట్గా అనిపించింది. ఎక్కడ కూడా ఒక హై మూమెంట్ లేదు, ఏం లేదు, మొత్తం టార్చర్ అనిపించింది అన్న సినిమా. అన్న కంగువా సినిమా చూసినామన్నా, సూర్య గారి కెరియర్లో అది మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే ముందుగా హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ, అంటే ఇప్పటిదాకా మనం సూర్యని చూసిన ఒక యాక్షన్ మూవీ చూసినా, ఒక లవ్ స్టోరీ చూసినాం. ఈ మూవీలో చూస్తే సూర్య గారిని ఒక కొత్తగా చూస్తాం, ఒక డిఫరెంట్గా చూస్తాం. అంటే ఇప్పటిదాకా మనం చూడలేం. అంటే ఒక రాజుల గెటప్లో చాలా బాగున్నాడు ఆయన. అంటే ఆ స్క్రీన్ ప్లే చూసినా, డైరెక్షన్ చూసినా, ఒక ఎలివేషన్స్ ప్రతిదీ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇప్పటిదాకా మనం ఇంత చూడలేం మన కెరియర్లో కూడా. ఒక గజనీ తర్వాత అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా అని చెప్పొచ్చు. మన ఒక బాహుబలి ఒక గెటప్ అని, ఆ సీన్స్ కానీ మళ్ళీ అలాంటివి అనిపించింది. మళ్ళీ మనకు ఒక రాజమౌళి తర్వాత రాజమౌళి తీసినట్టు అనిపించింది సినిమా. అంతా బాగుంది, ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. మన హిందీ యాక్టర్ కదా, అతను కూడా విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. పోటీవాడి ఇద్దరు పోటీవాడి చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 సూపర్. మొత్తం ప్రెడిక్టబుల్ ఉంది, ఏమి కొత్తగా ఎక్కడ హై కానీ ఇలా ఏం లేవు, ట్విస్టులు టర్న్లు కానీ ఏం లేవు. ఇప్పుడు ట్రైలర్ చూసాం అనుకోండి, పాస్ట్కి ప్రజెంట్కి ఎలా కనెక్ట్ చేస్తారని ఒక చిన్న క్యూరియాసిటీతో లోపలికి వెళ్తాం. ఆ క్యూరియాసిటీతో మళ్ళీ బయటకు వచ్చేస్తాం. సో ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఏ ఒక్క పార్ట్లో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఒక్క మేజర్ పాజిటివ్ ఏంటంటే సూర్య యాక్టింగ్ బాగుంది, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా హాలీవుడ్ లెవెల్లో అయితే వచ్చాయి. బీజం చెప్తున్నా కదా, కంప్లీట్గా అసలు బీజం బాగుంది కానీ ఎందుకు బాగా లౌడ్గా అనిపించింది, చాలా లౌడ్, అసలు చెవులు పోయేంత అనిపించింది. ఏంట్రా ఇంత సాగొడుతున్నాడు అనే లెవెల్లో వచ్చింది బీజం అయితే. సినిమా బాగుంది అన్న, కంగువా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ బాగుంది, మళ్ళీ బాబీ డియోల్ యాక్టింగ్ కూడా బాగుంది. కానీ లాస్ట్ 20 minutes చాలా ఇంకా బాగుంది. అసలు ట్విస్ట్ బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్. అసలు ఒక హీరో సడన్ ఎంట్రీ ఇస్తాడు, సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పేసి ఇస్తాడు లాస్ట్ లో. రిషబ్ పాటి యాజ్ యూజువల్ గా బాగుంది అన్న, బాగుంది. తన యాక్టింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తే సెకండ్ హాఫ్ లో ఇంకేం కనిపించదు. మరి సెకండ్ పార్ట్ లో ఉంటుందో లేదో తెలియదు. మరి సూర్య గారి కెరీర్ బెస్ట్ మూవీ అంటే కదా కంగువా, నిజమేనా? అంటే ఉన్న దాంట్లో చూసుకుంటే పాత ప్రీవియస్ మూవీస్ తో చూసుకుంటే బెటరే, కంపారిటివ్ గా చూసుకుంటే బెటరే. కానీ డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టారు, తెలుస్తుంది. చాలా బాగా సరిపోయారంట కదా. ఎక్కువసేపు ఉండదన్న, తిప్పి కొడతా 10 నిమిషాలు ఉంటాడేమో సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ మొత్తం 15-20 minutes ఉంటాయి. కానీ చేసిన వరకు అయితే బాగానే చేశాడు. వన్ మ్యాన్ షోనే. స్టోరీ చూస్తే రొటీన్ స్టోరీ. స్క్రీన్ ప్లే ఒకటి సూర్య కోసం వెళ్తారు, ఎందుకంటే 2.5 years తర్వాత సూర్య ఆన్ స్క్రీన్ వచ్చింది కాబట్టి. అంటే కోవిడ్ టైంలో మనకి ఏ సినిమా రిలీజ్ అవ్వాలి థియేటర్స్లో, 2.5 years 3 years తర్వాత ఆయన డైరెక్ట్గా థియేటర్ రిలీజ్ అయింది కాబట్టి సూర్య ఫ్యాన్స్ వస్తారు. అండ్ కార్తీ ఫ్యాన్స్ కూడా వస్తారు, ఎందుకంటే లాస్ట్లో చెప్పకూడదు. కంగువా ఓకే అండి, ఇట్స్ వన్ టైం వాచ్. సూర్య గారి యాక్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ చాలా బాగుంది. బట్ కంగువా బెనిఫిట్ షో 3D అని అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు, కానీ కొంచెం స్లోగా ఉంది. సో ఓకే, అది చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అండ్ డైరెక్షన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు డిఎస్పీ గారు. సూర్య గారి యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. కొంచెం స్టోరీ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండే. సెకండ్ హాఫ్ అంతా ఫైటింగ్. క్లైమాక్స్లో మనకు ఒక కొత్త హీరోని చూపిస్తారు. కొత్త హీరో కాదు, అదొక సర్ప్రైజ్ హీరో. సో బాగుంది మూవీ. ఫస్ట్లో మాకు కూడా అలాగే అనిపించింది, మగధీర లాగా అనుకుంటాం, కానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థింగ్ కాదు. కంగువా 2 డైరెక్టర్ గారు మన రివ్యూస్ అన్ని క్యాప్చర్ చేస్తే హోప్ఫుల్లీ బెటర్గా తీస్తారని హోప్ చేద్దాం. మూవీ చాలా బాగుంది, అడగరా ఏమి. మూవీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫైటింగ్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. సౌండ్స్ కానీ చాలా బాగుంది, సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. యానిమల్స్ చాలా బాగుంది, ఫైట్స్. కంగువా మూవీ సూపర్, ఫుల్ ఎంజాయ్ చేస్తాను, హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేస్తాను, చాలా బాగుంది. అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. కార్తీ ఎంట్రీ సూపర్, పార్ట్ 2 కోసం వెయిటింగ్.
కంగువా మూవీ చాలా బాగుంది. కొంతమంది ల్యాగ్ అంటున్నారు, బట్ అది ల్యాగ్ ఏం కాదు. డైరెక్టర్ శివ గారి నుంచి ఈ సినిమా ఇలాంటి సినిమా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ శౌర్య మూవీ ఇలాంటి మూవీ తీసిన అతను ఇలాంటి కంగువా మూవీ తీస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సూర్య యాక్టింగ్ కోసం ఎక్సలెంట్గా వచ్చేసి చూడొచ్చు. நோ டிசப்பாயிண்ட் అయితే அவர் మీరు. தேங்க் யூ. படம் ஃபர்ஸ்ட் ஹாஃப் வந்துட்டு ரொம்ப கொஞ்சம் ஸ்லோவாக போன மாதிரி இருந்துச்சு, ஃப்ரான்சிஸோட அது போர்ஷன்ஸ் எல்லாம். அதுக்கப்புறம் நெக்ஸ்ட்டு கங்குவா ஓல்டு வெர்ஷன் ரொம்ப சூப்பராக இருந்துச்சு. அதில் வந்து கார்த்தியோட ப்ரெசன்ஸ் ரொம்ப சஸ்பென்ஸாகவும் லாஸ்ட்டு ஃபைனலில் பாபி டியோல் செத்ததுக்கு அப்புறமா காட்டியிருந்தாங்க. லாஸ்ட்டில் ஃப்ரான்சிஸ் வச்சு லீடு முடிச்சிருக்காங்க செகண்ட் ஹாஃப்க்கு. கங்குவா மஸ்ட் வாட்ச், நல்லா இருந்துச்சு. ఇక్కడ ఇంతమంది జనం కనిపిస్తుంటే ఏ మూవీ అనుకుంటారండి? అఫ్ కోర్స్ మా సూర్యనే కదా. మార్నింగ్ 8 o'clock వచ్చాయమండి సూర్య మూవీకేగా. 2-3 మూవీస్ అంటే ఎవరైనా ఈ టైంకి మూవీ పెడతారా? మూవీ చాలా అంటే చాలా బాగుందండి. సూర్య యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మెయిన్ థింగ్ సూర్య నాకు ఎందుకు ఇష్టం అంటే హీ రెస్పెక్ట్ ఉమెన్స్ అండ్ తను తన వైఫ్కి చూపించే కేరింగ్. ఐ విష్ నాకు కూడా అలాంటి హస్బెండ్ రావాలని చెప్పి. లాస్ట్లో కార్తిక్ ఎంట్రీ హైలైట్ అనిపించింది. కొంచెం కొంచెం గిలెట్ ఫీల్ అయింది, కొంచెం ఓకే అనిపించింది. సాంగ్ ఇప్పుడు పాడమంటారా ఏంది? ఐ కాంట్ డాన్స్ ఇప్పుడు వద్దులండి, సారీ. బీజిఎం చాలా బాగుందండి. మా సూర్య అండి, మీరు ఏమనేయండి ఇట్లా చేసి చూపించేస్తాడు. 100 సార్లు అంటున్నానండి రేటింగ్స్ అంటే ఐఎమ్ హర్టింగ్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందరూ తప్పకుండా వాచ్ చేసే మూవీ. మెయిన్ అంటే మామ అల్లుడు పక్క చూడాలి ఈ మూవీ. నేను ప్రతిసారి అదే అంటున్నా. సో ఐ లవ్ యూ సూర్య. థ్యాంక్ యూ.